అభివృద్ధి అంటున్నారు, అధికారం పంచన చేరుతున్నారు. కొందరు టికెట్ల కోసం పార్టీ కండువా మారుస్తున్నారు. మరికొందరు టికెట్ వచ్చినా గెలిచే పార్టీలోకి జంప్ చేస్తున్నారు. ఎన్నికల వేళ జంపింగ్ జపాంగ్లు ఎక్కువయ్యారు. పరువు, నైతికత, ప్రతిష్ట, గౌరవం ఇవేమీ లెక్క చేయటం లేదు. ప్రజలు ఏమనుకుంటారో అన్న భయమే లేదు. విలువల ఊసే లేదు. అధికారమే ఏకైక లక్ష్యంగా, సంపాదనే ధ్యేయంగా చొక్కాలు మార్చినంత సులువుగా పార్టీ జెండాలు మారుస్తున్నారు. లోక్సభ ఎన్నికల వేళ తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభమైంది. అధికారం కోల్పోయిన బీఆర్ఎస్ కు టాటా బాయ్ బాయ్ చెప్పి కాంగ్రెస్ కు గులాంగిరి చేసేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీలోకి సైతం వలసల పర్వం కొనసాగుతోంది. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, స్థానిక సంస్థల ప్రతినిధులపై రెండు జాతీయ పార్టీలు ఫోకస్ చేశాయి. ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన తర్వాత కారు దిగి చేయి అందుకునేందుకు మాజీ మంత్రుల నుంచి మొదలుకొని సర్పంచుల వరకు క్యూ కడుతున్నారు. చేవెళ్ల నుంచి బీఆర్ఎస్ తరపున మళ్లీ తానే పోటీ చేస్తానని చెప్పుకున్న ఎంపీ రంజిత్ రెడ్డి అకస్మాత్తుగా హస్తంగూటికి చేరిపోయారు. కాంగ్రెస్ టికెట్ కూడా కన్ఫర్మ్ చేసుకున్నారు. పెద్దపల్లి బీఆర్ఎస్ ఎంపీ వెంకటేష్ నేత కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తాను త్వరలో కాంగ్రెస్ లో చేరతానని బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్, పార్టీ పార్లమెంటరీ నాయకుడు కె కేశవరావు ప్రకటించారు. ఆయన కుమార్తె హైదరాబాద్ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి దంపతులు ఇప్పటికే కాంగ్రెస్ లో చేరిపోయారు. మహేశ్వరం మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచులు కూడా బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్, జీహెచ్ఎంసీ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి చేయి అందుకున్నారు. జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య కూడా కాంగ్రెస్ బాటలో ఉన్నారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పెద్ద ట్విస్ట్ ఇచ్చారు. ఆయన కూతురు కావ్యకు వరంగల్ ఎంపీగా బీఆర్ఎస్ టికెట్ ఇచ్చింది. ఇది భరించలేని ఆరూరి రమేష్, పసునూరి దయాకర్ కార్కు గుడ్ బై చెప్పేశారు. కనీసం దివ్య అయినా బీఆర్ఎస్ లో ఉందా అంటే ఆమె కూడా కారు దిగి చేయందుకున్నారు. వెంటనే కాంగ్రెస్ టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నారు. చేవెళ్ల కాంగ్రెస్ టికెట్ పై మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి కన్నేశారు. ఆయన భార్య వికారాబాద్ జడ్పీ చైర్మన్ పట్నం సునీత మహేందర్ రెడ్డితో కలిసి హస్తం గూటికి చేరుకున్నారు. సునీతకు మల్కాజ్గిరి ఎంపీ టికెట్ కన్ఫర్మ్ అయింది. ఎమ్మెల్యేగా గెలిచినా ప్రతిపక్షంలో ఉండటం ఇష్టం లేక కడియం శ్రీహరి, దానం నాగేందర్ వంటి సీనియర్లు అధికార గూటికి జంప్ చేశారు. దానం సికింద్రాబాద్ ఎంపీ టికెట్ పై కన్నేశారు. ఇలా చెప్పుకుంటూ పోతే రోజు 10ల సంఖ్యలో నాయకులు, 100ల సంఖ్యలో కార్యకర్తలు అధికార పార్టీ గూటికి చేరిపోతున్నారు. పార్టీ ఫిరాయించటం అవకాశవాద రాజకీయమని బీఆర్ఎస్ అంటుంటే నియోజకవర్గ అభివృద్ధి కోసమే అంటూ జంపింగ్ జపాంగ్లు కలరింగిస్తున్నారు. అందరి అవకాశాలను నేను దెబ్బతీశానని మాట్లాడుతున్నాడు ప్రతిసారి. నేను ఎవరి అవకాశాలను దెబ్బతీయలేదు. అన్నిటికంటే మించి నేను అవకాశవాదిని కాదు. అవకాశాల కొరకు పరిగెత్తలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే అవకాశాలు నన్ను వెతుక్కుంటా వచ్చాయి. బీజేపీలో కూడా వలసల పర్వం జోరుగానే సాగుతోంది. బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన సైదిరెడ్డికి నల్లగొండ ఎంపీ టికెట్ ను బీజేపీ కేటాయించింది. ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీని కాదని నగేష్ కు ఇచ్చింది. కాంగ్రెస్ నుంచి వచ్చిన గోమాస శ్రీనివాస్ కు పెద్దపల్లి టికెట్ కేటాయించింది. వరంగల్, ఖమ్మం ఎంపీ టికెట్లను కూడా బీఆర్ఎస్ నుంచి వలస వచ్చిన నేతలకే కట్టబెట్టేందుకు కమలం పార్టీ రిజర్వులో ఉంచింది. నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ ఎంపీ రాములు కుమారుడు భరత్, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ బీజేపీ టికెట్ కన్ఫర్మ్ చేసుకున్నారు. పవర్ లేకపోతే ఎంత పెద్ద లీడర్ అయినా మాజీ కావాల్సిందే, నేమ్ బోర్డ్ మారాల్సిందే. అధికారం లేనప్పుడు మంది, మార్బలం, ప్రభుత్వ సౌకర్యాలు, మీడియాలో గుర్తింపు ఇవేవీ ఉండవు. పేరుకు ముందు పదవుల పేరుతో కూడిన ట్యాగ్లు ఉండవు. అందుకే ఎవరేమనుకున్నా, ఎన్ని విమర్శలు చేసినా విలువలు, సిద్ధాంతాలన్నింటినీ గట్టున పెట్టేసి పవర్ ఉన్న వద్దకే లీడర్లు వాలిపోతున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ పవర్లో ఉన్నప్పుడు పదవులు, అధికార హోదాలు అనుభవించిన నాయకులే ఆ పార్టీకి పవర్ పోగానే అవమానాలు, ఆత్మగౌరవాలంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అధికారం లేకపోతే బతకలేరా అనే అనుమానాలు కలిగిస్తున్నారు.